ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జనరల్గా మనం పిల్లలకి మనం కానీ టీచర్స్ కానీ మంచి మాట అని చెప్తూ ఉంటాం. ఇదివరకు చూసుకుంటే బోర్డు మీద కూడా ఒక 2 లైన్స్ ఆ మంచి మాట కింద రాసేవాళ్ళు అనమాట. చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న అంటే వాటికి మీనింగ్ ఉండేలాగా. అలాంటి మంచి మాటలు పిల్లలకి బహుశా ఈ జనరేషన్కి తెలియదేమో అనుకుంటాను. ఇప్పుడు మానవ సేవయే మాధవ సేవ, ఇది మాకందరికీ తెలిసిన విషయం. కానీ దీని వెనకాల ఎంతో అర్థం దాగుంది. ఇది పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం చాలా ఉంది. అది ఆ బాధ్యత అటు తల్లిదండ్రులతో పాటుగా స్కూల్లో ఉన్న టీచర్స్ మీద కూడా ఉందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. మీరేమంటారు రమగారు? తప్పకుండా ఉంటుంది జయ. ఎందుకంటే ఏదో ఒక మంచి మాట చెప్పాలి కదా మనం. అయితే మీరు పాత స్కూళ్ళ గురించి చెప్తున్నారు, బోర్డు మీద రాసేవాళ్ళు. ఇప్పుడు కూడా రాస్తారు. ఇప్పుడు కూడా స్కూళ్ళల్లో సేయింగ్స్ అంటారు, మంచి మాట, లేకపోతే కొటేషన్స్ అంటారు. తెలుగులో అయితే మనం నీతి వాక్యాలు అని చెప్తాం. నీతి వాక్యాలు ఇప్పుడు మనం ఏదైనా ఇలాంటి చెప్పగానే ధర్మపన్నాలు విడేయద్దని పోట్లాడతారు జనం. ధర్మపన్నాలు చెప్పొద్దని. ధర్మం అంటే ఏదో బ్రహ్మాండమైన విషయం కాదు, మనం చేయాల్సింది. పళ్ళు తోముకోవాలి, స్నానం చేయాలి, శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. లాంటిదే ధర్మం కూడా. అంత క్యాజువల్గా, అంత సహజంగానే చేయాలి. ఇప్పుడు బ్రహ్మాండమైన ధర్మం అంటే కర్ణుడు బోళ్ళంత దానం చేశాడు, రాముడు ఏకపత్ని వ్రతం చేశాడు. అంత అత్యద్భుతమైన ధర్మాలు మనం ఆచరించలేకపోవచ్చు. కానీ మనం ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎవరో పక్కవాడికి బాధ పెట్టకుండా మన పని మనం చేసుకోవడం లాంటి సాధారణమైన ధర్మాలు ప్రతి వాళ్ళు చేయవలసిందే. ఎవరైనా చేయాలి. ఇప్పుడు ఇది ధర్మం అనగానే అమ్మో అది చాలా కష్టం, టఫ్ అనే ఫీలింగ్ మనం పిల్లల్లోకి పెట్టకూడదు, మనం కూడా ఉంచుకోక్కర్లేదు. ధర్మం ఇప్పుడు జనరల్ ధర్మాలు చూడండి. ఒక అమ్మాయింది, ఇప్పుడు నేను అనుకోండి ఏదో కొంచెం చదువుకున్నాను, మా పెద్దవాళ్ళు ఏదో చదివించారు, తర్వాత ఏదో పెళ్లి చేసుకున్నాం, ఓ పిల్లలు పుట్టారు. ఇప్పుడు వీటిలో ఈ లైన్ మొత్తం దీంట్లో ఏంటి, చదువుకునేటప్పుడు నేను చదువుకోవాలి, అది నా ధర్మం. మా అమ్మ ఇంట్లో పని చేసుకోవాలి, ఆడపిల్లలు పని నేర్చుకోవాలి అని చెప్పేది. పని నేర్చుకున్నాం, అది నా ధర్మం. పెళ్లి చేసుకున్నాం, భర్తను అనుసరించి ఉండాలని చెప్పారు పాత రోజుల్లో, అనుసరించి ఉన్నాము, అదొక ధర్మం. పూర్తిగా అనుసరిస్తావా, సగం అనుసరిస్తావా, పాప అనుసరిస్తావా, దట్స్ అప్ టు యూ. వ్యక్తిని బట్టి ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టారు, పిల్లల్ని పెంచాలి. తల్లుల ధర్మం పిల్లల్ని పెంచడం. కన్నాం కాబట్టి పెంచాలి. మనకు తెలిసిన మంచి మాటలు, చేతైన మంచి పని, చేతైందో కాందో ఎలాగోలాగా మనకు వచ్చింది పిల్లలకి నేర్పించాలి. ఇవన్నీ ధర్మాలే. ధర్మం అంటే విపరీతార్థం కాదు, ఏదో కష్టసాధ్యమైన సంగతి కాదు, సింపుల్ థింగ్. అయితే సాధారణంగా అందరూ చేయగలిగే ధర్మాలు ఇవి. ఎవరి పని వాడు చేసుకోవటం, మనకి ఏది ఎండార్స్ చేయబడిందో ఆ పనిని సక్రమంగా చేయటం. ఓ ఉద్యోగంలో చేరామనుకున్నాం, సంస్థకి ఇబ్బంది పెట్టకుండా, సంస్థకి ముందుకి తీసుకెళ్లేటట్టుగా పనిచేయటం. వృత్తి ధర్మం అంటాం దాన్ని మనం. వృత్తి ధర్మం, డాక్టర్లు వాళ్ళ వృత్తికి ధర్మం న్యాయం చేకూర్చాలి, లాయర్లు వాళ్ళ వృత్తి ధర్మాన్ని నెరవేర్చాలి, ఎవరైనా కూడా. ఇప్పుడు ఇలాంటి ధర్మాలతో పాటు లోకంలో తప్పకుండా ఆచరించాల్సిన కొన్ని ధర్మపన్నాలని మనకు పెద్దవాళ్ళు చెప్పారు. అందులో అహింసని పాటించండి. ఎందుకంటే అహింస వల్లే జీవితాలు బాగుంటాయని, మనతో పాటు అందరూ బాగుంటారు. మీరు అడిగిన మానవ సేవే మాధవ సేవ అని. ఇప్పుడు మాధవ సేవ, మానవ సేవ అంటే రెండిట్లో డిఫరెన్స్ చూద్దాం. మానవ సేవ అంటే మనుషుల్ని సేవించడం, మనలాంటి వాళ్ళని. మాధవ సేవ అంటే భగవంతుడిని. మాధవుడు అంటే కృష్ణుడు, విష్ణుమూర్తి. మాధవుడు అంటే అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. విష్ణువుని సేవించటం, మనిషిని సేవిస్తే విష్ణువుని సేవించినట్టే అని సేయింగ్ అనుకుందాం. అది చెప్పారు నీతి వాక్యం. నీతి వాక్యం అంటే మనుషుని సేవించడం అంటే ఏమిటి? మన పక్కనున్న వాడికి హెల్ప్ చేయటమేనా? కాదు, మనతో ఎవరుంటే వాళ్ళకి సహాయం చేయటం. ఎవడో ఒకరిని సేవించి ఒకరిని బాగా పెద్దని చేసి వాడినొకరిని సేవించటం కాదు. మన చుట్టూతా ఉన్న అన్ని ప్రాణులకి, అంత సమస్త జీవజాలానికి సహాయం చేసేలాగా ప్రవర్తించడం. ఇది అన్ని వేళలా సాధ్యపడదు. ఇంట్లో బొద్దింకలు వస్తాయి, ప్రాణుల్ని సేవించమన్నారని దాన్ని సేవిస్తామా? మనం ఏదో మందు కొట్టి దాన్ని పంపించేస్తాం. చీమలు వస్తాయి, ఏగమాక్సినో వేస్తాం. అంటే మనం ఇబ్బంది పడకుండా ఉండే వరకు చేయగలం. అయితే ఇప్పుడు ఈ కరెక్ట్గా మనుషుల్ని సేవించటం అంటే ఏమిటి అంటే, కరెక్ట్ పాయింట్ చెప్పాలంటే ఒక మంచి కథ. 15-20 కథలు తెలుసు నాకు. అందులో నా ఫేవరెట్ కథ ఒకటి చెప్తున్నాను అనమాట. ఒక కొండల నడుమ, చాలా పెద్ద పెద్ద కొండల మధ్యలో ఒక పల్లెటూరు, అక్కడ ఒక పెద్ద దేవాలయం ఉందట. ఒకనాడు ఆ దేవాలయంలోకి పెద్ద బంగారపు పళ్ళెం వచ్చి గాలి విసురుకి వచ్చి పడింది. ఆ పళ్ళెం మీద ఎవడు నిజమైన భక్తుడో ఇది వాడికి చెందుతుంది అని రాయబడి కనపడింది. సరే, ఏం చేశారు? పూజారి గారు పట్టుకున్నాడు. పట్టుకోగానే ఈ బంగారపు పళ్ళెం ఇత్తడి పళ్ళెంలాగా కనపడడం మొదలుపెట్టింది. అప్పటిదాకా మెరుస్తుంది.
మెరుస్తున్న పళ్ళెం సడన్గా మెరుగు తగ్గిపోయింది. మీకు బంగారపు మెరుపు వేరు, ఇత్తడి మెరుపు మెరుపు వేరు. బాగా తోమితే ఇత్తడి కూడా బంగారం లాగా భ్రమపడతాం మనం, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. టెక్స్చర్లో కూడా మనకు ఆ తేడా తెలుస్తుంది. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, ఆ కనపడ్డ భక్తులు అయ్యో ఇదేమిటి ఇలా అయిపోయిందని ఒక్కొక్క భక్తుడిని ముట్టుకోమన్నాడు. ఉన్న భక్తులందరూ ముట్టుకున్నారు దాన్ని సొంతం చేసుకోవడానికి. అది ప్రతిసారి రంగు మారిపోయి డల్ కలర్ వచ్చేసి పాత మొహం కనపడేది, బంగారపు మొహం కనపడేది కాదు. సరే ఆ దేవాలయంలో ఒక చోట పెట్టారు ఆ పళ్ళని. వచ్చిన వాళ్ళందరినీ ముట్టుకోండి, ఎవరు నిజమైన భక్తుడో వాడికి ఇది సొంతం చేయొచ్చు అంటే దాని మీద రాసి ఉంది కదా, అది భగవంతుని వాక్యంగానే ఆ ఊరి జనాలు భావించారు. సరే ఆ నడుస్తూనే ఉంది, కొన్నాళ్ళు చాలా కాలం గడిచిపోయింది. అయితే ఒకసారి ఇది శివాలయం అట, విష్ణువాలయం కూడా పక్కన ఉంది. ఈ మహాశివరాత్రి వేళల్లో కొంతమంది భక్తులు ఆ చుట్టుపక్కల కూడా నుంచి వచ్చారు. ఒక రైతు వచ్చాడట. ఈ రైతు ఏం చేశాడంటే ఆయన శివుడికి అభిషేకానికి ఊరి నుంచి కాసిన ఆవు పాలు తెచ్చుకున్నాడు. ఇదివరకు ఇప్పుడు మనం ఏం చేస్తాం, గుళ్ళోకి వెళ్తే డబ్బులు కట్టేస్తే అన్నీ వాళ్ళే ఇచ్చేస్తుంటారు. ఇంటి నుంచి పట్టుకెళ్తాం ఒక విధానం. ఇది పాత కథ కదా, ఎప్పటి సంగతో చెప్తున్నాం. గోవులు ఉండేవి. ఓ చిన్న చెంబుతోటి ఆవు పాలు తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి ఓ బెల్లం ముక్క తెచ్చాడు. కాసిన మామూలు నీళ్ళు కూడా అభిషేకం తర్వాత మళ్ళీ పోయటానికి కాసిన మామూలు నీళ్ళు ఓ చెంబుతోటి తెచ్చుకున్నాడు. ఒక బుట్టలో పెట్టి కాసిన పువ్వులు, తర్వాత అరటిపళ్ళు, ఇలా పదార్థాలన్నీ తెచ్చుకున్నాడు. గట్టెక్కి మెట్లన్నీ ఎక్కి వెళ్తున్నాడు. అయితే ఈ మెట్లకి ముందే ఒక కోనేరు ఉందట ఆ గుడికి దగ్గరలో. కోనేటిలో కాళ్ళు కడుక్కున్నాడు. ఈ బుట్ట పుచ్చుకొని పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళేసరికల్లా గుంపుగా మెట్ల పక్కనే జనాలందరూ ఏమిటో హడావిడిగా కనపడితే ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడు ఒక ఆయన ఉన్నాడట. ఆయన గుళ్ళోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నడవలేకపోతున్నాడు, కాళ్ళు వేళ్ళు ఏమీ సహకరించట్లా. జనాలందరూ అతన్ని ఒక జంతువుని చూసినట్టు చూస్తున్నారు. కింద పడిపోయిన వాడిని ఈయన ఏం చేశాడు, అయ్యో నీ బుట్ట పక్కన పెట్టి ఆ పడిపోయిన వాడిని లేవదీశాడు. ముందు లేవదీస్తే ఆయన చాలా దుఃఖంగా అతను ఏం చెప్పాడంటే, కోనేట్లోకి వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నాను బాబు, ఓపిక లేదు, కాలు సహకరించట్లేదు, పడిపోయానంటే ఈయన ఏం చేశాడు, తన బుట్ట చేత్తో పుచ్చుకుని ఈ వ్యక్తిని చేత్తో ఆసరా ఇచ్చి కోనేటి దగ్గరికి తీసుకెళ్ళి స్నానం చేయించాడు. తర్వాత ఆయన ఒక పంచ కట్టుకుని వచ్చాడు. రైతు మామూలుగా అప్పట్లో అవే కట్టుకునేవాడు కదా, పై పంచ పెట్టి అతని ఒళ్ళు తుడిచి, అయ్యా ఈ బట్ట తడిసింది కట్టుకుంటారా, గుళ్ళోకి వెళ్ళడానికి ప్రశస్తం అంటే జాడించి ఇవ్వమన్నాడట. ఆయన నీళ్ళల్లో ముంచి ఆ బట్టను పిండి ఆయనకి కట్టాడు. అక్కడి నుంచి ఈయన స్నానం చేసేసరికల్లా నిస్త్రాన్ని వచ్చేసిందట ఆ రోగికి. ఇతను ఏం చేశాడు, ముందు కాసిన మంచినీళ్ళు ఇచ్చి దేవుడి కోసం తెచ్చుకున్నాడు కదా, ఆ ఆవు పాలలో బెల్లం వేసి కాస్త గట్టిగా కలిపి ఆవు పాలు కూడా అతనికి ఇచ్చేసాట. అయ్యా సరిపోయిందా, ఇంకేమైనా తింటారా అని అడిగితే, ఇంకేదైనా తింటానంటే 2 అరటిపళ్ళు తెచ్చుకున్నాడు. ఆ 2 అరటిపళ్ళు కూడా ఈ కుష్టు వ్యాధిగ్రస్తుడికి ఇచ్చేశాడు. అరటిపళ్ళు తిన్నాడు ఆయన. మెల్లగా ఓపిక వచ్చింది, ఆయన గుళ్ళోకి వెళ్దాం నన్ను తీసుకెళ్ళమంటే ఈ వ్యాధిగ్రస్తుడికి భుజం ఇచ్చి ఈ రైతు గుళ్ళోకి తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత సరే సేవ చేసుకుని శివుడికి దండం పెట్టుకున్నాడు. అయ్యా నీ కోసం తెచ్చాను, అన్నీ తెచ్చా కానీ ఏమీ చేయలేకపోయాను, ఈయన ఎవరికో సహాయానికి చేశాను, మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి పాలు అవి పట్టుకొస్తాను ఆయన, కొంచెం శ్రద్ధగా ఎక్కువ తెస్తాను, ఈసారి తెలియక కాసినే తెచ్చాను, ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఆలోచన అప్పుడు నాకు లేదని అపరాధం చెప్పుకున్నాడు శివుడికి. చెప్పి తను తెచ్చిన మారేడు దళాలు పువ్వులు మాత్రం అక్కడ పెట్టించాడు. దండం పెట్టుకున్నాడు. ఈ పక్కన ఆయన ఉన్నాడు కదా, ఆయన అయ్యా బయటికి తీసుకెళ్తాను, మీ ఇల్లు ఎక్కడండి అని అడిగి ఆయన భుజం మీద చేసి తీసుకొస్తుంటే పక్కన ఒక 7-8 మంది జనము పళ్ళెం దగ్గర నుంచుని కనపడితే ఆ పూజారి అన్నాడు, అయ్యా ఈ పళ్ళెం ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ముట్టుకుంటారండి, మీరు మీతో పాటు వచ్చిన అయినా కూడా మీరు దీన్ని ముట్టుకోండి అన్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, అక్కడ ఆల్రెడీ ఆ జనాలందరూ ముట్టు చూశారు. అది అలాగే పాత మొహం వేసుకుంది, దాని మీద ఉన్న రాత కూడా కనపడుతుంది క్లియర్గానే, ఎవడు నిజమైన భక్తుడో ఇది వాడికి చెందుతుంది అని. అక్కడి నుంచి ముందు ఆ కుష్టు వ్యాధి ఆయన ముట్టుకున్నాడు, ఏం మార్పు లేదు. ఈ రైతు ఆ పళ్ళెం పట్టుకోగానే దాగా మెరవడం మొదలుపెట్టిందట. పూర్తిగా బంగారపు రంగులోకి వచ్చేసింది. జనాలంతా నిర్ఘాంతపోయారు. ఇదేమిటి, ఇతను ఒక రైతు సామాన్యంగా కనపడుతున్నాడు, ఇతన్ని భక్తుడిగా భగవంతుడు ఎట్లా గ్రహించాడు అని. ఆ పట్టుకున్న పళ్ళెం పట్టుకోగానే ఈ పూజారి వాళ్ళంతా దగ్గరకు వచ్చారు. నాయన నువ్వు ఎంత పుణ్యాత్ముడివి, సంవత్సరాల తరబడి ఇక్కడ సేవ చేస్తున్నాను శివుడికి, నన్ను నిజమైన భక్తుడిగా స్వామి నన్ను అనుగ్రహించలేదు, నాకు కూడా ఏవో ఉన్నాయి దోషాలు, పూజ చేస్తున్న వాడినైనా పూజారినైనా నాకు దోషాలు ఏవో ఉన్నాయి, ఏ దోషము లేని దోషరహితుడిగా భగవంతుడు నిన్ను కనుగొన్నాడు, నీ ప్రభావం ఏమిటోనని అందరూ దండం పెట్టారు. అప్పుడు ఈ కుష్టు వ్యాధిగ్రస్తుడు ఏం చెప్పాడంటే, ఈయన ప్రభావం నాకు తెలిసిందయ్యా, దానికి ఉదాహరణ నేనే, నన్ను ఇతను తీసుకొచ్చాడు, శివుడి కోసం తెచ్చిన పాలు పళ్ళు సమస్తం నాకే ఇచ్చేశాడు, అదే ఇతని గొప్పతనం అని చెప్పాడు. ఆ ఉన్న జనం ఊళ్ళు వాళ్ళంతా చేరిపోయారట. అందరూ ఈ రైతుని పళ్ళెం పట్టుకెళ్ళమంటే, అయ్యో దేవుడి గుళ్ళో పళ్ళెని పట్టుకెళ్ళటం ఏమిటి, ఇక్కడే ఉంచుకోండి స్వామి అని చాలా చెప్పాడు అతను. ఈ పూజారి కూడా ఏమన్నాడంటే, దీని మీద రాసి ఉంది ఇది వాడిదే అని, కాబట్టి తీసుకెళ్ళిన ఆయన అని చెప్పారు.
ఆయన ఆ పళ్ళెం పెట్టుకుని ఒకసారి దండం పెట్టుకుని ఆ పళ్ళానికి ఒంటికి ఇట్లా గుండెలకి హత్తుకున్నాడట పళ్ళాన్ని గట్టిగా పట్టుకుని తర్వాత పూజారి చేతులు పెట్టి అయ్యా ఇది నాకు దొరికింది, దీన్ని భగవత్ సేవకి వాడండి, బంగార పళ్ళెం పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోగలిగే శక్తి ఉన్న వాడిని కాను నేను, మామూలు రైతుని, నా దగ్గర ఏం లేదు, ఇది మీరు శివుని సేవకే దీన్ని వాడండి అని చెప్పి ఈయన చేతిలో ఇంచి ఆ పూజారి చేతిలోకి వెళ్ళినా కూడా రంగు మారలేదట. అంతకుముందు ఎవరైనా ముట్టుకుంటే కలర్ మారిపోయేది, కానీ ఈయన చేతి నుంచి ఎప్పుడైతే ఇతని చేతికి వచ్చి దీని బంగారు రంగు ప్రకాశం మొదట ఉన్న ప్రకాశం తిరిగి వచ్చిందో ఆ తర్వాత అది మళ్ళీ పూజారికి సమర్పించినా దాని రంగు అది మార్చుకోలేదు. ఆ పళ్ళాన్ని తీసుకెళ్ళి శివుడి దగ్గర పూజా పుష్పాలు పెట్టడానికి ఉంచుకున్నారట. ఇప్పుడు ఈ కథలో నీతి ఏంటంటే ఎవరు అవసరమైన చోట సహాయం చేస్తారో వాడు సరైనవాడు, వాళ్ళ సేవని భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడు. ప్రత్యేకంగా తనకే పూజ చేయక్కర్లా, ఇతను ఇక్కడ చేసిన సేవే తనకు చేసినట్టుగా దేవుడు భావిస్తాడు. ఇప్పుడు దీనివల్ల మనకు దేవుళ్ళే లేరంటున్నాం, మనం దేవుడిని నమ్ముతాం కాబట్టి ఈ మాట చెప్పుకుంటాం. అసలు దేవుడు అనేది లేనే లేదు, దేవుడు అనేవాడు లేడు, ఇదంతా సైన్స్. అప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు మంచి గంధర్వ చెక్క లాంటి వాడు. ఆ చెక్క దేనికి రాసుకుంటే దానికి ఆ వాసన వస్తుంది, ఎప్పుడు ఎక్కడ రుద్దబడినా వాసన వస్తుంది. సేవాభావం ఉన్న వాళ్ళ వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ భావాలు అలవడతాయి, దానివల్ల సమాజం బాగుంటుంది. భగవంతుడే మెచ్చక్కర్లా, దేవుడే మెచ్చి వీడికి విమానం పంపించి వీడిని స్వర్గానికి ఎక్కించవలసిన పని లేదు, కానీ సమాజానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో ఉన్న వ్యక్తులు చెడు వైపుకి ఆకర్షితులు కాకుండా మంచి వైపుకే అట్రాక్ట్ అవుతారు. దానివల్ల సమాజం బాగుంటే ప్రపంచంలో ప్రజలందరూ సంతోషంగా హాయిగా ఉండగలుగుతారు. ఈ సేయింగ్స్ అన్నీ నీతి వాక్యాలు ఒకవైపుకే చెప్పబడినవి కాదు, దాన్ని ఏ పక్కకైనా వాడుకోవచ్చు. మనం భగవంతుడికి చేరే మార్గం ఉంది, లేకపోతే ప్రజల్లోకి చేరే మార్గం, సమాజానికి శ్రేయస్ అయినా కావాల్సిందే కదా. ఒట్టిగా భగవంత్ సేవకే మానవ సేవ ఉపయోగపడుతుంది అనేది కుదరదు, ప్రతి దానికి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి సేయింగ్స్ని మనం కథలు చెప్తున్నాం కదా పిల్లలకి, ఈ సేయింగ్ తాలూకు స్టోరీని కనుక మనం చెప్తే ఈ సేయింగ్ కూడా తేలిగ్గా వాళ్ళ ఈ నీతి వాక్యం మనసులోకి వెళ్తుంది. ఎవరికైనా సహాయం అవసరమవుతుంది, ఏ పెద్దవాళ్ళు మెట్లు ఎక్కుతారు 2 బ్యాగులు మోసుకుంటూ, ఒక 10-15 ఏళ్ళ పిల్లాడు వాళ్ళ చేతిలో బ్యాగ్ తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఎంత ముచ్చట అనిపిస్తుంది, ముచ్చట అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ పిల్లలతో ఉంటాయి కదా. ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. ఇట్లా హెల్ప్ చేయటం, వాళ్ళ సంగతులు మనకెందుకు అని అనుకోకుండా ఈ ప్రమాదాల జోలికి వెళ్ళక్కర్లేదు, చిన్న కొన్న సహాయాలు చేయొచ్చు కదా. పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్కి ముందు అవకాశం ఇవ్వటం, ఏ బ్యాంక్ లైన్లోకి వెళ్తాం, మనం క్యూలో నుంచున్నాం ఏటీఎం దగ్గర, పెద్దవాళ్ళు ఎవరైనా కనపడ్డారనుకో మీరు వెళ్ళండి పర్వాలేదని బస్సులో సీట్ ఇవ్వటం, కింద నుంచి తీసి ఇవ్వటం, హెల్ప్ఫుల్గా బిహేవ్ చేయటం, దానివల్ల ఏమవుతుందంటే ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది, దానివల్ల సమాజం బాగుంటుంది. ఇలాంటి స్టోరీస్ చెప్తూ ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. ఓకే జయ.